ఇగో సంపద పంపిణీ అగ్గికి పిట్రోడ ఆజ్యం అమెరికాలో సంపన్నులు చనిపోతే వారి ఆస్తిలో 55% ప్రభుత్వానికి వెళ్తుందన్న కాంగ్రెస్ నేత మండిపడ్డ ప్రధాని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను పంపిణీ చేస్తుందంటూ బీజేపీ పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడ వారసత్వ పన్ను ప్రస్తావనతో ఆ అగ్నికి ఆజ్యం పోశారు. అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందని చాలా ఆసక్తికరమైన చట్టం అంటూ ఏఎన్ఐ ఇంటర్వ్యూ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అందివచ్చిన ఆయుధంలా మారాయి. సంపదను సృష్టించిన వారు అందులో సగం ప్రజలకు వదిలి వెళ్ళిపోవడం తనకు న్యాయమేననిపిస్తోందని, భారత్లో అలాంటిది లేదని, సంపన్నుల ఆస్తి మొత్తం పిల్లలకే వెళ్తుందని పిట్రోడా ఆ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పై దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పలువురు బీజేపీ నేతలు పిట్రోడా వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. పిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి వాటితో సంబంధం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయరాం రమేష్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీ మేనిఫెస్టోకి కానీ ఎలాంటి సంబంధం లేదని పిట్రోడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ప్రధాని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో అలాంటి చట్టం ఉందా? శామ్ పిట్రోడా పేర్కొన్నట్టుగా సంపన్నులు చనిపోతే వారి ఆస్తులు 50% ప్రభుత్వ ఖజానాకు చెందేలా ఫెడరల్ చట్టం ఏది లేదు. ఇగో ఆల్రెడీ క్లియర్గా వీళ్ళు రాసిరు. అమెరికాలో అసలు అట్లాంటి చట్టం, ఫెడరల్ చట్టం అట్లాంటిది ఏదీ లేదు అని చెప్పేసి రాశారు. ఆ దేశంలో 50% రాష్ట్రాలు ఉండగా 6 రాష్ట్రాల్లో మాత్రమే అయోవా, కెంటకీ, మేరీల్యాండ్, నెబ్రాస్కా, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా వారసత్వ పన్ను ఉంది. ఓన్లీ ఈ 5-6 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఆ ఆస్తి విలువను బట్టి 1% కన్నా తక్కువ నుంచి గరిష్టంగా 18% మాత్రమే ఉంది. ఆ పన్ను కూడా అందరికీ వర్తించదు. ఉదాహరణకు చనిపోయిన వ్యక్తి భార్యకే ఆస్తి మొత్తం వెళ్తే ఈ పన్ను వర్తించదు. ఇలా బోలెడని షరతులు, మినహాయింపులు ఉంటాయి. పిట్రోడా ఇవేవి పట్టించుకోకుండా యథాలాపంగా 55% అంటూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ను ఇబ్బంది పెడుతోంది. ఇబ్బంది పెట్టడం ఏంది? వీళ్ళ మొదటి నుంచి కూడా నేను చెప్తున్నది ఏంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక పేరున్నది. కాంగ్రెస్ పార్టీ ఒకటి, రెండోది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది, లేదా స్కామ్ గ్రెస్ పార్టీ అనేటువంటిది. ఇక మూడో పేరు నేను చెప్తా, ఖాన్ ప్లస్ గ్రీస్ కలిపితే కాంగ్రెస్ అన్నమాట. ఇది కాంగ్రెస్ పార్టీ. ఖాన్లో ఎవరుంటారు? ఒక కమ్యూనిటీ. గ్రీస్లో ఎవరుంటారు? ఒక కమ్యూనిటీ. ఈ 2 కమ్యూనిటీలను మాత్రమే భవితవ్యంగా చూసుకుని ఈ 2 కమ్యూనిటీల కోసం మాత్రమే పనిచేసేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ అనమాట. నేను ఇంకో వీడియో చేస్తాను మన ఈ లైవ్ అయిపోయిన తర్వాత. అసలు నెహ్రూ బతికున్నప్పుడు నెహ్రూ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు దరిద్రం కొట్టు పని గురించి నేను చెప్తాను మీకు ఆ వీడియోలో. చూస్తూ ఉండండి, కాలేజ్ టీవీలో ఖచ్చితంగా నేను చేస్తా ఆ వీడియో.